హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వచ్చేసింది ఉస్తాద్ భగత్ సింగ్ నుండి థర్డ్ సింగిల్ సాంగ్ అయితే వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే ఇది మొత్తం తమనన్నదే అనుకున్నా. లైక్ తమనన్న మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయింది కదా, ఇక తమనన్న వచ్చేసిండు, అప్పుడే సాంగ్కి మ్యూజిక్ ఇచ్చేస్తాడు, సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేస్తాడు. అసలు ఎలా టెడ్డీ అన్న ఎలా మెయింటైన్ చేస్తాను ఇవన్నీ అని చెప్పి నాకైతే అనిపించింది. మ్యాక్సిమం అదే అనుకున్నా. సో మ్యూజిక్ డైరెక్టర్ మారింది కదా, ఆయన పసేందు చూపించడానికి ఈ విధమైనటువంటి సాంగ్ని రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ కట్ చేస్తే అదేమీ లేదు. ఈ సాంగ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది, ఈ సాంగ్కి మ్యూజిక్ ఇచ్చింది, ఈ సాంగ్స్కి లిరిక్స్ అందజేసింది. మ్యాక్సిమం మన రాక్ స్టార్ డిఎస్పీ గారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మరి సింగర్ ఎవరు అనేటటువంటిది నాకైతే అర్థం కాదా. మీకు తెలిస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే తమన్ రావడం వల్ల జరిగినటువంటి మార్పులేంది, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది ఒకటి చెప్తా. అండ్ ఈ ప్రోమో యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది మీకైతే పిచ్చ క్లారిటీ ఉంది కదా, దాని గురించి కూడా మ్యాక్సిమం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ సాంగ్ వినగానే ఒక వైబ్ అయితే వచ్చిందనమాట. లైక్ హరిశంకర్ గారు ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారంట. ఫస్ట్ అయితే అనుకున్నానంట ఉస్తాద్ భగత్ సింగ్ అనగానే ఒక మంచి ఐటమ్ సాంగ్ పెడతాం. ఐటమ్ సాంగ్ అంటే మ్యాక్సిమం కెవ్వు కేక సాంగ్ ఉంది కదా, ఆ రేంజ్లో ఒక మాస్ సాంగ్ని డిజైన్ చేద్దామని చెప్పి ఆయన అయితే అనుకున్నారంట. అదే ఫిక్స్ అయ్యి కూర్చుంటారంట. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిజెక్ట్ చేసిందంట. లైక్ ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం. సో డిప్యూటీ సీఎం ఆ హోదాకైతే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ అనక ఐటమ్ బట్టం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఐటమ్ సాంగ్ వద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. ఆ మాటకి మన హరిశంకర్ గారు కూడా రెస్పెక్ట్ ఇచ్చారంట. రెస్పెక్ట్ ఇచ్చి ఐటమ్ సాంగ్ లేదు కానీ సోలో సాంగ్ ఉందన్నమాట. సో ఐటమ్ గర్ల్ ఒకటే ఉండదు, కానీ ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం హీరో అయితే కవర్ చేస్తారు. సో అది మోటివేషన్ సాంగ్లో ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇదైతే గ్రేట్ డిసిషన్ అని చెప్పి నేనైతే చెప్తా. ఎందుకంటే ఇంతకుముందు వేరబ్బా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఐటమ్ సాంగ్స్లో డ్యాన్స్ చేయాలి, అమ్మాయిలు తెగరాలి, అవన్నీ చూసి మనం ఎంజాయ్ చేయాలి, అది వేరు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అలా చేస్తే బాగోదు అనమాట. డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం లాగా చూడాలి అనేటటువంటి ఆ ఇన్నోవేటివ్ ఏదైతే ఉందో నాకైతే గ్రేట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ మన ఉస్తాద్ భగత్ సింగ్కి యూబైఎస్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. ముందైతే ఈ లిరిక్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం మనం. ఒకసారి చూడండి. ఎక్కే దిగే కిక్కులో దక్కేదేముందే, అరే సచ్చేదాకా కిక్కే ఉండాలే. ఇదే అనమాట డిఎస్పీ గారు. నేను చెప్పా కదా, ప్రతి సాంగ్ కూడా అర్థవంతంగా ఉంటుంది. వినగానే మనకైతే ఎక్కిద్ది, వినగా ఏం ఎక్కదు. ఒక్కసారి వినమంటే ఆ లిరిక్స్ అంటే పాతుకుపోతాయి అనమాట. కొద్దిగా టైం అయితే తీసుకో మనం. నేను ఉస్తాద్ భగత్ సింగ్ నుండి వచ్చినటువంటి ఫస్ట్ సాంగ్ బ్రేక్ డౌన్ చేసిన, సెకండ్ సాంగ్ బ్రేక్ డౌన్ చేసిన, ఇది చూసుకున్నట్లయితే థర్డ్ సాంగ్. ఆయన లిరిక్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు కానీ భలే పట్టుకోతారు అబ్బా. మోటివేషన్ చేయడానికి ఒక విధంగా పట్టుకోతాడు, ఒక యాంగిల్ అయితే పట్టుకోతారు. సో సెకండ్ సింగిల్ రిలీజ్ చేసినప్పుడు బాగా ట్రోల్స్ వచ్చాయి, బాగా మీమ్స్ వచ్చాయి. సాంగ్ అంతలా బాగాలేదు, అదేందో ఆరా అంటమేంది, తొడగొట్టినట్టే మేడం, అది బాగలేదు అని చెప్పి అభిమానులే ట్రోల్ చేశారు. ఇదే నాకు ఇక్కడ నచ్చిందనమాట. ప్రతిసారి డిఫెన్స్ చేయడం వదిలిపెట్టి, ప్రతిసారి డబ్బా కొట్టడం వదిలిపెట్టి, ఇదేం పాట, ఇలానే పాట రాసేది అని చెప్పి బాగా ట్రోల్ చేశారు, బాగా క్వశ్చన్ చేశారు. ఉదాహరణకి ప్యారడైజ్ చిన్న సినిమా, నాని చిన్న హీరో, అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా డిఎస్పీతో కంపారిజన్ చేసుకుంటే చిన్న మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఆయా షేర్ సాంగ్ ఎంత వైరల్ అయింది. టైర్ 2 అనేటటువంటిది అందరూ మర్చిపోయారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా దాన్ని ప్లే చేస్తున్నారు. కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెళ్లి చేసుకుంటున్నా కానీ ఆ మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే సాంగ్ ప్లే చేయాలంటే ఆలోచిస్తున్నారు అనమాట. అలా ఇచ్చిండు. ఆ సాంగ్ లిరిక్స్ అలానే ఇచ్చిండు, ఆ సాంగ్కి మ్యూజిక్ కూడా అలానే ఇచ్చిండు. దానివల్ల అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. సో దీంతో ఆ డిసప్పాయింట్మెంట్ని కంబ్యాక్ చేద్దామని చెప్పి సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట అయితే చెప్పను. నాకైతే లిరిక్స్ నచ్చింది, మ్యూజిక్ అయితే అప్పుడే నేను చెప్పలేను. మ్యూజిక్ అనేటటువంటిది ఫుల్ వీడియో సాంగ్. లైక్ 12th మార్చికి వచ్చేస్తుంది అనమాట. రేపు కాక ఎల్లుండి అయితే సాంగ్ని రిలీజ్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్ అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ట్రయల్ రేపు రిలీజ్ చేస్తారు అండ్ ఈవెంట్ ఇప్పుడు పెడతారు అనేటటువంటిది మనమైతే చూడాలి. సో లిరిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కే దిగే కిక్కులో దక్కేదేముంది, కిక్ అనేటటువంటిది తాగితే ఎక్కిద్ది, కొసేపు అయితే దిగిద్ది. దాంట్లో కిక్ ఏముండదు. లైక్ నువ్వు తాగేటటువంటి ఆల్కహాల్, నువ్వు తాగేటటువంటి మందులో ఉండేటటువంటి కిక్ అనేటటువంటిది కిక్కే కాదు. అది ఎక్కిద్ది దిగిద్ది, ఒక గంటకి దిగిద్ది. ఇప్పుడైతే ఊగిపోతావు, వాడిని కొడతా ఇన్ని కొడతా అంటావు. ఆ తర్వాత ఏం పేగాలకు అన్ని మూసుకొని కూర్చుంటావు. అదే ఎక్కే దిగే కిక్కులో దక్కేదేముంది, అరే సచ్చేదాకా కిక్కే ఉండాలి. నీలో ఎలాంటి కిక్ ఉండాలంటే సచ్చేదాకా కూడా నువ్వు ఆ కిక్ని మెయింటైన్ చేయగలగాలి. నువ్వు మందు తాగినప్పుడు ఒకలాగా, మందు తాగినప్పుడు ఒకలాగా కాదు. ఆ కిక్ అనేటటువంటిది నువ్వు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలనేటటువంటిది ఈ లిరిక్స్లో వివరించేటటువంటి ప్రయత్నం. ఎక్కి తొక్కేటోళ్ళ ముందు తగ్గేదేముందే, అలా చాలామంది తగ్గుతారనమాట ఇప్పుడు పొలిటీషియన్స్ ముందు. సో తనే క్వశ్చన్ చేసుకుంటాడు. ఉస్తాద్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. చాలామంది పొలిటీషియన్స్ ఉంటారు. పోలీస్ అంటే చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఎమ్మెల్యే, ఎంపీ, కమిషనర్ అని, డీజీపీ అని ప్రతి ఒక్కరు బెదిరిస్తారు. వాళ్ళంతా కూడా పోలీసు ఉన్నాయినా, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉస్తాద్ని ఎక్కి తొక్కుదామని చూస్తారనమాట. వాళ్ళంతా కూడా దించుదామని చూస్తారు. సో వాళ్ళు ఎలాగైనా సరే ఎక్కి తొక్కుదామని చూస్తున్నారు. మరి వాళ్ళ ముందు తగ్గేదేముంది, వాళ్ళ గురించే తగ్గాల్సిన అవసరం లాగా నెక్కేదాకా తెక్కే ఉండాలి. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. డైలాగ్ రెఫరెన్స్ అనమాట. నెగ్గేదాకా అంటే నువ్వు నీ యొక్క లైన్లో గెలిచిన దాకా ఖచ్చితంగా ఆ కిక్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలి, ఆ తెక్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పడం అనమాట. రాణి చిక్కులని
నువ్వే రాని రాని చిక్కులకు నువ్వే చిక్కాలి అనేటటువంటిది, అండ్ ఒక్కో మెట్టు నువ్వే ఎక్కాలి అనేటటువంటిది, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఈ విధంగా అయితే ఈ యొక్క లిరిక్స్ని చిన్నగా అయితే ముగించేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మనకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇది మోటివేషనా, మరి ఇన్స్పిరేషనా, లేకుంటే కాపీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండా అనేటటువంటిది మనకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ ప్రోమో అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫుల్ వీడియో సాంగ్ వచ్చిందాక మనమైతే డిసైడ్ చేయలేం. జస్ట్ అవరా అన్నప్పుడు అది ప్రోమో బాగానే ఉంది, ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత నాకు పర్లేదు అనిపించింది. ఎప్పుడైతే ఆయా షేర్ సాంగ్ వామో మా ఓడు వచ్చిండు అనేటటువంటి సాంగ్ ఏదైతే ఉందో దాని ముందు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ తేలిపోయింది. దానివల్ల ఫ్యాన్స్ చాలామంది హట్ అయ్యారు. దాంతోపాటు హరీష్ శంకర్ కూడా హట్ అయ్యింది అనమాట. హట్ అయ్యి ఈసారి కాలరే ఎత్తాలి అనేటటువంటి సాంగ్ని దింపుతుండే అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మీరైతే ఈ లుక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ లుక్ని అబ్జర్వ్ చేయండి, మామూలుగా లేదనమాట, కసిగా చూస్తుంది. ఇంకో లుక్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆ నించునేటటువంటి విధానం అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ పోలీస్ గెటప్కు సంబంధించినటువంటి ఇంకో లుక్ కూడా రిలీజ్ చేశారు. అండ్ శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుస్తున్నటువంటి ఏ విధమైనటువంటి లుక్ కూడా రిలీజ్ చేశారు. నేను వెయిట్ చేసేది మట్టికే రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో ఉంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. సో తన లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటి దానికోసం కూడా మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో 12th మార్చ్ చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా డెడికేషన్ పెడతానమాట. అసలు ఎప్పుడైనా చూసారా మీరు? లైక్ ఓజీలో కనీసం ఒక స్టెప్ అయినా వేసిండా, అదంతా కూడా గ్యాంగ్స్టర్ మూవీ బ్రో అంటారా, బ్రో సినిమాలో వేసిండు. అప్పుడెప్పుడు అత్తారింటికి దారేటప్పుడు, అప్పుడెప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు డ్యాన్స్ వేయడం చూసా. మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్ వేస్తాను అనమాట. డ్యాన్స్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నావు చూడండి. ప్రతి సాంగ్లో కూడా డ్యాన్స్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి మనకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. డ్యాన్స్ అనేటటువంటి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా సెకండ్ ఏంటంటే డబ్బింగ్ అనమాట. మీకు తెలుసో లేదో ఇప్పటికి కూడా డబ్బింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దీనికి డబ్బింగ్ ఇస్తానే ఉన్నాడు. ఎంత మట్టికి చరిత్రలో ఎప్పుడు కూడా షూటింగ్ అయినా డబ్బింగ్ అయినా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల టైం అసలే తీసుకోలేదు. చాలా రోజులు టైం తీసుకొని ఈ విధంగా మన ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. సో దీని మీద డబ్బింగ్ అంత కాన్సన్ట్రేషన్ చేసిండు, డబ్బింగ్ అంత గొప్పగా ఇస్తుందంటే మట్టికి నెక్స్ట్ లెవెల్ పడుతుంది. లైక్ ఈ సినిమాలో డైలాగులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ పడతాయంట. డైలాగే ఈ సినిమాకి మెయిన్ వెనుముకంట. దానికోసమే డబ్బింగ్ వర్క్ కోసం ఇన్ని రోజులు కూర్చున్నారు. డబ్బింగ్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చారు. షూటింగ్కి ఎన్ని రోజులు అయితే డేట్స్ ఇచ్చారో దాంట్లో 10% డబ్బింగ్ కోసమే ఇచ్చారంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో డబ్బింగ్ వస్తుందో. మ్యాక్సిమం మనకి టైలర్ టీజ్ చూసినప్పుడు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు వినది భగవద్గీత, ఇప్పుడు గీసింది భగవద్గీత, దమ్మున్నోడు దాటొచ్చు, అలాంటి డైలాగులు కుప్పలుగా ఉంటాయి. సో డబ్బింగ్ అనేటటువంటిది మెయిన్, వాయిస్ అనేటటువంటిది మెయిన్, మన డైలాగులు అనేటటువంటి మెయిన్. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి చాలా టైం తీసుకుంటున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వెయిటింగ్ అనమాట ఫుల్ వీడియో సాంగ్ కోసం. సో నా ఒపీనియన్ నాది, మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. యూబైఏ సర్టిఫికేట్ రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇది నార్మల్ సర్టిఫికేట్, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు అనమాట. అంటే పెద్ద హర్రరు భయానకంగా ఏముండవు, కానీ 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లగాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో చూడాలి అనేటటువంటి ఒక నియమం ఉంటుంది. ఇదేం అడల్ట్ సినిమా కాదు. మన దురంధర్ చూసుకున్నట్లయితే 18+ సినిమా, దాన్ని మ్యాక్సిమం చిన్నపిల్లగాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. కానీ మన దగ్గర ఆ రూల్స్ అన్ని ఫాలో కావాలండి. సో ఈ సినిమా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఆహ్వానమే, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, పిల్లలు కూడా వెళ్ళొచ్చు అనేటటువంటిది ఈ యూబైఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి వీళ్ళైతే తెలియజేయడం. ఇది ఫ్రెండ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఫుల్ అప్డేట్స్. తర్వాత ఏ వీడియో కావాలి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మీరు అడిగింది తూచా తప్పకుండా ఇంకో వీడియోతో దింపుతా. మొన్న చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గురించి అప్డేట్ అడిగారు. ఎన్టీఆర్ గురించి ఎతికి ఒక అప్డేట్ వీడియో చేస్తా. ఇప్పుడు మీరు ఏది అడిగితే ఆ వీడియో చేస్తా. బాయ్ నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.